వరంగల్లో బీఆర్ఎస్ పార్టీ రైతు సంగ్రామ సదస్సు జరుగుతోంది. ఈ సదస్సుకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతారు. హంటర్ రోడ్లోని గ్రీన్వుడ్ స్కూల్ పక్కన గ్రౌండ్స్లో సదస్సుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. మధ్యాహ్నం 1 గంట వరకు ఈ సదస్సు కొనసాగబోతుండగా 10,000 మంది రైతులతో సదస్సు నిర్వహించేలా బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా రైతుల సమస్యలపై కేటీఆర్ పోరాట కార్యాచరణ ప్రకటన చేయనున్నారు. రైతుల సమస్యలపై పోరాట కార్యాచరణ ప్రకటన చేయబోతున్నారు కేటీఆర్. సుమారు 10,000 మందితో వరంగల్లో బీఆర్ఎస్ పార్టీ రైతు సంగ్రామ సదస్సును ఏర్పాటు చేసింది. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ కార్యక్రమం జరగబోతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. వరంగల్ నుండి తిరుపతి, చెప్పండి, సభా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, ఏ టైంకి స్టార్ట్ అవుతాయి, దీంట్లో ఏ అంశాల మీద ప్రస్తావించబోతున్నారు? మరి కాసేపట్లో వరంగల్లో బీఆర్ఎస్ పార్టీ రైతు సంగ్రామ సదస్సు ప్రారంభం కాబోతా ఉంది. ఈ సదస్సుకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కాబోతున్నారు. ఇప్పటికే వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ నేతలంతా కూడా భారీ ఏర్పాట్లను చేశారు. రైతులతో ఈ కార్యక్రమం నిర్వహించి రైతులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉన్నటువంటి ప్రయత్నాన్ని కొనసాగించేందుకే ఈ సదస్సును ఏర్పాటు చేసినట్టు బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. 2022 మే 6వ తారీఖున రాహుల్ గాంధీ వరంగల్లో రైతు డిక్లరేషన్ ప్రకటించారు. రైతు డిక్లరేషన్ సంబంధించి ప్రకటించినప్పుడు మోసం చేశారు. ఇప్పుడు కూడా రైతులు ఎవరిని పట్టించుకోలేదు. ఈ అంశాలన్నీ కూడా రైతులతో మాట్లాడి రైతులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉన్నటువంటి నేపథ్యంలోని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సదస్సును నిర్వహించబడినటువంటి పరిస్థితి మనం విజువల్లో చూస్తున్నాం. ఇక్కడే హన్మకొండ నగరంలోని హంటర్ రోడ్డు గ్రీన్వుడ్ స్కూల్ వెనుక ఉన్నటువంటి బీఎస్కే గ్రౌండ్స్లో ఈ రైతు సంగ్రామ సదస్సును ఏర్పాటు చేశారు. ఇప్పుడే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు కావచ్చు, కొంతమంది రైతులంతా కూడా చేరుకుంటున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు బీఆర్ఎస్ పార్టీ రైతు సంగ్రామ సదస్సును నిర్వహించేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. వరంగల్ రైతు డిక్లరేషన్ బట్టి మోసం రైతాంగానికి కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసింది. రైతులంతా కూడా కళ్ళల్లో ఆరబోసినటువంటి వడ్లు, మొక్కజొన్నలు కొనుగోలు చేయట్లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవాలి, రైతులకు పరిహారం అందించాలి. రైతులకు పరిహారం మోసం చేసింది. ఇటువంటి విధానాలకు ఉండడం సరైన కాదు. కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ మోసం చేసినటువంటి అంశాలన్నీ కూడా ఈరోజు 10,000 మంది రైతులతో మాట్లాడి కార్యాచరణను ప్రకటించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పుడే ఒక్కొక్కరిగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి రైతులు కావచ్చు, రైతుల ప్రతినిధులంతా కూడా సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ప్రస్తుతం ఇప్పుడు కేటీఆర్ ఎర్రబెల్లి దయాకర్రావు నివాసంలో ఉన్నారు. నిన్నంతా కూడా నర్సంపేట కావచ్చు, ఊకల్, జనగామ సంబంధించినటువంటి ఐకేపీ సెంటర్ దగ్గరికి కేటీఆర్ వెళ్ళి ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరును కావచ్చు, ప్రభుత్వం ఎందుకని ఇట్లా వ్యవహరిస్తుంది, తప్పకుండా రైతులకు అండగా ఉంటాం, ప్రభుత్వం పోరాట కార్యక్రమాన్ని కొనసాగిస్తుంది. రైతులకు బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మక్కలు కొనుగోలు చేయడం కావచ్చు, వడ్లు కొనుగోలు చేసి చూసింది. కానీ ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి కావచ్చు, రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి రైతు డిక్లరేషన్ సంబంధించినటువంటి మొత్తం కూడా పూర్తిగా మోసం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. పూర్తిగా ఈ మోసం చేసినటువంటి ప్రక్రియనంతా కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రైతులకు వివరించేటువంటి పరిస్థితి కాబట్టి ఇటు పంటల బీమా పథకం కావచ్చు, రైతు బీమా పథకం, ఉపాధి హామీ పథకం, వ్యవసాయ పంటలకు సంబంధించినటువంటి అన్ని కూడా మోసం చేశారు. వివిధ కారణాలతో పంట నష్టపోయినటువంటి తక్షణ నష్టపరిహారం అందేలా పటిష్టమైనటువంటి పంటల బీమా పథకం, రైతు కూలీలకు సంబంధించినటువంటి అవన్నీ కావచ్చు, మిగతా ఉపాధి హామీ పథకాన్ని కూడా వ్యవసాయ పంటలకు అనుసంధానం చేసేటువంటి ప్రక్రియను చేసినప్పటికీ కూడా ఎందుకని రైతులకు ఇలా ఇబ్బంది కలిగేటువంటి ప్రయత్నం చేస్తారంటే కూడా ఇక్కడ ఒక బండి దగ్గర మొక్కజొన్నలు కావచ్చు, ఒక నాగల్లి మొక్కజొన్నలు కావచ్చు, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి మరి కాసేపట్లోనే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రాంగణానికి చేరుకుంటారు. రైతు సంగ్రామ సదస్సు నిర్వహిస్తారు. మరొక వైపు దీనికి ధీటుగా ప్రభుత్వం రాష్ట్ర స్థాయి రైతు మేళాను నిర్వహిస్తూ ఉంది. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి అండగా ఉంటుంది, అన్ని కార్యక్రమాలు తీసుకుంటుంది. నూతన వ్యవసాయ పద్ధతులను చెప్పేటువంటి కార్యక్రమంలో భాగంగానే మేళాను ఏర్పాటు చేసినట్టుగా కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, ప్రభుత్వ వర్గాలు చెప్తారు. వరంగల్ నగరంలో పొలిటికల్ హీట్ కనిపిస్తుంది. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ రైతు సంగ్రామ సదస్సు, మరొక వైపు ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి రైతు మేళాతో కూడా రైతు ప్రతినిధులతోనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా వరంగల్ జిల్లా రాజకీయాలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబోతుంది. మేము నీరుగార్చేటువంటి ప్రయత్నం
చేయట్లేదు. రైతులకు చేసినటువంటి కార్యక్రమాలను ఇంకా మరింతగా బలోపేతం చేసేందుకు రైతు మేళాను నిర్వహిస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వ వర్గాలు చెప్తుంటే, ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ నేతలు మాత్రం కావాలనే పోటాపోటీ మేళాను, పోటాపోటీ సదస్సులకు ఇలా నిర్వహించడం సరికాదు, రైతులను సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ప్రస్తుతం ఇప్పుడు రాజకీయం చేయడం సరైనటువంటి అంశాలు కానటువంటి రాజకీయ చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితులను బట్టి ఇప్పుడిప్పుడే అంటర్ రోడ్లో గ్రీన్ బోర్డు స్కూల్ వెనుక ఉన్నటువంటి గ్రౌండ్లో అయితే రైతులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఒక్కొక్కరిగా చేరుకున్న దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ఉదయం 11 గంటల సమయానికి కేటీఆర్ ఇక్కడికి చేరుకున్నటువంటి అవకాశం అయితే అవుతుంది. కేటీఆర్ కూడా నిన్నటి నుంచి కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటిస్తూ అనేక అంశాలను తెర మీదకి తీసుకొస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకని ఇట్లా వ్యవహరిస్తుంది, మక్కలు కావచ్చు, వరి ధాన్యం కొనుగోలు చేయక రైతులు అరిగోస పడుతున్నారు, రైతుల అరిగోస ప్రభుత్వానికి కనిపించట్లేదా, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి, స్పందించకపోతే తప్పకుండా పోరాట కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. ఇప్పుడు రైతులు ఎవరిని మందలించినా కూడా ప్రతి రైతు కన్నీరు పెడతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సివిల్ సప్లై సంబంధించిన కార్పొరేషన్లో అవినీతి జరిగింది, సిబిఐ విచారణ జరపాలి, కాంగ్రెస్ కాపాడుతున్నది ఎవరో తేలాలి, కాంగ్రెస్ కు కాపాడుతున్నది బీజేపీ కాకపోతే సివిల్ సప్లై కుంభకోణంలో సిబిఐ విచారణ జరపాలన్నటువంటి అంశాలన్నీ కూడా కేటీఆర్ తెర మీదకి తీసుకున్నటువంటి ఆ పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే కేటీఆర్ కూడా నిన్నటి నుంచి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ రైతుల అంశాలకు సంబంధించినటువంటి అన్ని తెర మీదకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు మార్కెట్ ద్వారా అప్పు చేసి డబ్బు మళ్ళీ అటు మళ్లించారు. వెంటనే ధాన్యం మొక్కజొన్న కొనుగోలు చేయకపోతే రోడ్డెక్కి రాష్ట్రాన్ని దిగ్బంధం చేస్తాం, రేపటి వరకు చూస్తాం అంటే ఈ రోజు వరకు చూసి రైతు సంగ్రామ సదస్సు ముగిసిన తర్వాత ఎల్లుండి నుంచి మా పోరాట కార్యాచరణ ఉన్నటువంటి అంశాన్ని అయితే వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితులు కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఒక్కొక్కరిగా ఇక్కడికి చేరుకుంటారు. మరి కాసేపట్లోనే రైతు సంగ్రామ సదస్సు అయితే ప్రారంభం కాబోతా ఉంది. ఈ రైతు సంగ్రామ సదస్సు ద్వారా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, ఇంకా మిగతా రైతు ప్రజలంతా కూడా ఫర్దర్గా ఎట్లా పోరాట కార్యక్రమాలు కొనసాగిస్తున్నటువంటి అంశాలైతే రాష్ట్ర రాజకీయాల్లో కావచ్చు, రైతు ప్రతినిధుల్లో ఒక చర్చ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా ఒక్కొక్కరిగా ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి మిగతా నేతలంతా కూడా ఒక్కొక్కరిగా ఇక్కడికి చేరుకొని రైతు సంగ్రామ సదస్సు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా అంటే రాష్ట్ర ప్రభుత్వం రైతు డిక్లరేషన్ ప్రకటించి ఆర్ట్స్ సైన్స్ కళాశాల వేదికగా అనేక హామీలు ఇచ్చింది. కానీ హామీలను నెరవేర్చకుండా, హామీలు ఇప్పుడు పట్టించుకోకుండా కేవలం ఓట్ల కోసం మాత్రమే, రాజకీయం మొత్తం మాత్రమే చేసి రాజకీయానికి సంబంధించినటువంటి అంశాలను మాత్రమే మాట్లాడుతున్నారు. కానీ గతంలో రైతు బంధు కావచ్చు, గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు, అనేక సంబంధించినటువంటి అంశాలను తీసుకొచ్చి కేసీఆర్ ప్రభుత్వం అప్పుడు అండగా ఉండింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోవట్లేదు, మక్కలు మొత్తం వరి ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయకుండా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి అంశాలన్నీ కూడా తెర మీద తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. నాకు అందుబాటులో కొంతమంది బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి శ్రేణులలో ఒకసారి వారితో మాట్లాడిన ప్రయత్నం ఏమని ఈరోజు రైతు సంగ్రామ సదస్సు ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు, ఏం చెప్తారు, ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ ఇస్తారు? ఈ యొక్క రైతు సంగ్రామ సదస్సుకు ఒక ప్రత్యేకత ఉన్నది. గతంలో 22వ సంవత్సరం మే 6న అప్పటి కాంగ్రెస్ పార్టీ వారి అధినాయకుడు రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి వరంగల్ రైతు డిక్లరేషన్ ప్రకటించిండ్రు. ఆ డిక్లరేషన్ ప్రకటించి ఇప్పటికి 30 నెలలు అవుతా ఉన్నది. అంటే సగం కాలం పూర్తయింది. దాదాపుగా సగం కాలం పూర్తయినా ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. అదొక అంశం అయితే, రెండో అంశం ఇలా రైతాంగం పండించిన పంటకు కొనే దిక్కు లేదు మార్కెట్లలో. ఇలా మేము 2-3 రోజులుగా మార్కెట్లు సందర్శిస్తూ ఉన్నాం. రైతులు ఆవేదనతో, ఆక్రోశంతో వారి యొక్క విషయాలను వెళ్ళగక్కుతున్న సందర్భం కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇంత జరుగుతున్న ఇవాళ కూడా మంచిర్యాల జిల్లాలో 3 రైతులు చనిపోయిన సందర్భం ఉన్నది. ఇప్పటి వరకు దాదాపుగా 600 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు వివిధ కారణాలతోటి. ఎందుకు చేసుకున్నారు? ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కాదా? ఈ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం పాలన పైన పట్టు లేకపోవడం కాదా? సో కాబట్టి స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది కదా. అందుకే ఇంత జరుగుతున్న ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మాకు బాధ్యత ఉన్నది. ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో రైతును రాజు చేయడానికి అనేక కార్యక్రమాలు తీసుకొచ్చిండు. విప్లవాత్మక పథకాలను ఆనాడు ప్రవేశపెట్టిన సందర్భం ఉన్నది. కానీ ఈరోజు ఆ తీసుకొచ్చిన కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి లెక్క ఆనాడు మేము అప్పజెప్పిపోతే దాన్ని మొత్తం ఖతం చేసి పడేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ఈ రైతాంగానికి అండగా ఉండాలని ఒక ఉద్దేశంతో ఇలా వరంగల్ వేదికగా ఈ యొక్క రైతు సంగ్రామ సదస్సు నిర్వహించడం. ఇందులో రైతు ప్రతినిధులు పెద్ద ఎత్తున కూడా తరలి వస్తూ ఉన్నారు. ముందుగా మాట్లాడేది కూడా రైతు ప్రతినిధులే మాట్లాడతారు. చివరిలో మా అధినాయకుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా రైతులను ఉద్దేశించి మాట్లాడబోతా ఉన్నారు. రైతులకు అండగా ఉండేందుకే రైతు సంగ్రామ సదస్సు నిర్వహించబోతున్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చెప్తా ఉన్నారు. మరి కాసేపట్లోనే వరంగల్లో బీఆర్ఎస్ పార్టీ రైతు సంగ్రామ సదస్సు ప్రారంభం కాబోతా ఉంది. వరంగల్ సంబంధించి ఉమ్మడి జిల్లా కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగానికి అండగా ఉండేందుకు బీఆర్ఎస్ పార్టీ ఈ కార్యక్రమాన్ని తలపెట్టినట్టుగా ఆ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. జమీమా.
Updates and details.